వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, కొత్త పాలసీలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని ఆరోపణ. విజన్ లేని వ్యక్తి వల్ల గత 5 ఏళ్లలో రాష్ట్రం అధోగతి పాలైందని మంత్రి పార్థసారథి విమర్శ. జగన్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నారని వ్యాఖ్య. క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్ను కలిసిన పలు ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత 10 ఏళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో 16 లక్షల కోట్ల పెట్టుబడిపై ఒప్పందాలు చేసుకోగా తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం అన్నారు. పారిశ్రామికవేత్తలను ఇబ్బందులు పెట్టడం, రాజకీయ వేధింపులకు గురి చేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని, కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. మళ్లీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న భూములను కూడా ఇతర అవసరాలకు వినియోగించారని సీఎంకు అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూములలో 1382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం అంటూ తీసుకున్నారని అధికారులు తెలిపారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అవసరమైన స్థలం సేకరించి ఇవ్వాల్సి ఉన్న పరిశ్రమలకు ఇచ్చే స్థలాలు ఇచ్చారని వివరించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 66% ప్రోత్సాహకాలు చెల్లిస్తే వైసీపీ ప్రభుత్వంలో 34% మాత్రమే ఇచ్చారని అధికారులు వివరించారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, వారు ప్రజలకు చేసిన మేలేంటో చెప్పాలని, అసెంబ్లీకి రాకుండా అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గ్లోబల్స్ ప్రచారం చేసే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. ప్రజల ఉపాధి పట్ల విజన్ లేని వ్యక్తి వలన రాష్ట్రం అధోగతి పాలయ్యిందని విమర్శించారు. నేడు అటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబు మీద నమ్మకంతో ఇతర రాష్ట్రాల వారు పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నారని వెల్లడించారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్న జగన్ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై అబద్ధపు బురద జల్లుతున్నారని, జగన్కు దమ్ముంటే రాష్ట్రానికి ఏమి మేలు చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. తాము విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు తప్పు అని అసెంబ్లీకి వచ్చి నిరూపించాలని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గత 3 నెలలకు కూడా, అంటే ఏప్రిల్, మే, జూన్ మాసాలకు కూడా ఏదైతే బకాయి ఉందో దాన్ని కలిపి 7,000 రూపాయలు 64.8 లక్షల మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందని చెప్పేసి మనం చేస్తామని నేను మరి క్రమం తప్పుకోకుండా మరి 1వ తారీఖున, ఆగస్టు 1వ తారీఖున 2వ మాసంలో కూడా ఈ పెన్షన్లు ఈ 64 లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మొన్నటిదాకా గత ప్రభుత్వం చెప్పుకునేది 2,35,000 మందిని వినియోగించి మేము ఇంటింటికి పెన్షన్లు పంపుతున్నామని చెప్పేసి, కానీ కేవలం 1,00,000 కంటే తక్కువ మంది ఉన్న సచివాలయం సిబ్బందిని వినియోగించుకొని కేవలం ఒకే ఒక రోజున 96% పెన్షన్లను ఇంటింటికి పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందని చెప్పేసి మనం చేస్తాను. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పలు ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు క్యాంపు కార్యాలయంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారికి అండగా ఖచ్చితంగా ఉంటామనే భరోసాని ఇచ్చారు. వైసీపీ నాయకులు, పలువురు బాధితులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న ఘటనలను జగన్కు వివరించారు. దీనిపై కార్యాచరణ చేయబోతున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామ పంచాయతీ గుత్తులవారిపాలెం కొత్త కాలనీలో గోస్తాని నది వరద ముంపునకు గురై వరద బాధితులను ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న వచ్చిన వరదల్లో
నష్టపోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, దాంతోపాటు 3,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న బాధితులందరికీ కూడా మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ అన్నమాట ప్రకారం ఇప్పుడు అందరికీ కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకా వరద కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత ఈరోజు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ కూడా ప్రభుత్వ సాయం అందజేయడం జరుగుతుంది. అలాగే ఎంత పర్సంటేజ్ సుమారు ఇక్కడ ఒక 10%, 7.5 నుంచి 10% మధ్యన నారుమల్లు కూడా దెబ్బతిన్నాయి. దానికి షార్టర్ డ్యూరేషన్ విత్తనాలను కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సప్లై చేయడం స్టార్ట్ అవుతుంది. ఏ 30 రోజుల సమయాన్ని పోగొట్టుకున్నారో ఆ 30 రోజులు కవర్ అయ్యేలాగా ఆ షార్ట్ డ్యూరేషన్ విత్తనాలతో దాన్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ పథకంపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ నేత, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో జనవరి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులన్నింటినీ చెల్లించామని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా తామే చెల్లించామని అన్నారు. జనవరి వరకు తాము చెల్లించాల్సిన బకాయిలు పోగా ఆ తర్వాత ఉన్న బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని రజని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీపై చంద్రబాబు ప్రభుత్వ విధానం ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అప్పులు, బకాయిలు అని దుష్ప్రచారం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం నుంచి వైదొలుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఏం వర్తించాలి అప్పుడు? అలాగే ఆరోగ్యశ్రీలో మనము 3,257 ప్రొసీజర్స్కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో. మరి ఆయుష్మాన్ భారత్ 1900 చిల్లర, 1949 అంటే 2,000 కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ని మీరు వాడుకోండి అని చెప్తా ఉన్నారు. మరి ఈ 3,257 ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్ అంటే ఈ 2,000కు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3,257 ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అయితే ఎక్కడికి పోవాలి? ఫిన్టెక్ టెక్నాలజీ ఆర్థిక రంగానికి మాత్రమే కాకుండా ప్రతి రంగానికి వినియోగదారుల నుండి ఆర్థిక సంస్థలతో పాటు కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించే వారి నుండి రెగ్యులేటర్ల వరకు కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రాజెక్టులను సృష్టిస్తుందని ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిన్టెక్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవ సదస్సులో పాల్గొని ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిన్టెక్ ప్రభుత్వాలకు అనేక అవకాశాలు అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. పోటాపోటీగా ఆర్థిక సేవలను ప్రజలకు సులువుగా అందించడంతో పాటు ప్రాప్యతను విస్తృతం చేయడం ద్వారా బీటెక్ పట్టాభద్రులకు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ప్రో ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ కె రాజశేఖరరావు, డాక్టర్ ఎన్ వెంకటరామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికేషన్ కానీ ఉంటే మీ స్టూడెంట్స్కి దే ఆర్ ఓవర్వెల్మెడ్ టు గివ్ ప్లేస్మెంట్స్. 20,000 మంది ఒక జాబ్కి అప్లై చేస్తే ఇవాళ 2,000 మంది అయితే 10% ఈక్వల్లీ గుడ్ పీపుల్ వస్తున్నారు. దానివల్ల ఏమైందంటే ఆ ఉన్న ఒక్క జాబ్కి సప్లై ఎక్కువ ఉండడం వల్ల శాలరీస్ తగ్గుతున్నాయి. మరి దీన్ని ఎలా మేము కోపప్ చేయాలి? ఇటువంటి స్లోడౌన్ మార్కెట్లో కానీ రిసెషన్ మార్కెట్లో కానీ దీన్ని ఎలా కోపప్ చేయాలి? ఎప్పుడైతే ఫిన్టెక్ అలాంగ్ విత్ ఏఐ ఆర్ ఫిన్టెక్ along with full stack, fintech plus full stack plus AI, ఈ కాంబినేషన్ లో మేము తీసుకెళ్తున్నామండి. ఇది ఆంధ్రప్రదేశ్ లో, ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎక్కడ లేదు. ఫుల్ స్టాక్ విత్ ఫిన్టెక్ విత్ ఏఐ ఆర్ ఫిన్టెక్ ఏఐ ఆర్ బీటెక్ విత్ ఏఐ
ఫిన్టెక్ యాజ్ అ సర్టిఫికేట్. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి నిడదవోలు పట్టణంలో కొలువై ఉన్న నంగాలమ్మ తల్లిని దర్శించుకుని సారే కావిడిని అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని నంగాలమ్మ తల్లిని వేడుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రికి స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. తొలుత మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు పట్టణం నందు శ్రీ కోట సత్యమ్మ తల్లి గుడి వద్ద నుండి గంగాలమ్మ తల్లి గుడి వరకు సారె కావడిని అందించే కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వి హరి సూర్యప్రకాష్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ ప్రధాన అర్చకులు ఎస్వికేఏ శర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి సంబంధిత అధికారులంతా ప్రత్యేక చొరవ చూపాలని, బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పేర్కొన్నారు. పరిహారం చెల్లింపు విషయంలో జాగరూకత వ్యవహరించాలని, నిర్ణీత కాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ కమిషనర్ శంకబ్రాత బాగ్చి ఇతర అధికారులతో కలిసి కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్పై డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. కేసుల పరిష్కారానికి అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు గత సమావేశంలో చర్చించి తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఇప్పటి వరకు అండర్ ఇన్వెస్టిగేషన్లో 138 కేసులు, కోర్టు ట్రయల్ రన్లో 699 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. డిసెంబర్ నాటికి ఉన్నటువంటి రిలీఫ్ పేమెంట్ టోటల్గా మనకి ఎస్సీలకు 77 ఇక్కడ మెయిల్ ఇచ్చారు సార్. సో డిసెంబర్ తర్వాత జనవరి నుండి బాపట్ల మున్సిపాలిటీ పరిధి 33వ వార్డు పరిధిలోని చంగల్రాయుడు తోట, అరవపాలెం, బాలకృష్ణాపురం, కొత్తపాలెం గ్రామాలలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ పర్యటించారు. కొత్త కమిషనర్ రాకతో తమ ప్రాంతాలకు కొత్త వెలుగు వచ్చిందంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ మాట్లాడుతూ చంగల్రాయుడు తోటలో గల అతిపెద్ద సమాధుల తోటలోని తాగుబోతుల ఆగడాలు, జూదపొరల వెకిలి చేష్టలేక సాగవని స్పష్టం చేశారు. కమిషనర్ నిర్మల్ కుమార్ రాకతో గత రాత్రి తమ కాలనీలో చేపట్టిన దోమల మందు పిచికారి ఒక పండగ వాతావరణంలో ఉందని బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తానికొండ దయాబాబు అన్నారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆదేశానుసారం కమిషనర్ నిర్మల్ కుమార్ కాలినడకన సుమారు 4 కిలోమీటర్ల దూరం 33వ వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం ఓ గొప్ప శుభ పరిణామమని 33వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ అయినంపూడి శాలెం రాజు అన్నారు. బాపట్ల టీడీపీ పార్లమెంట్ మహిళా కార్యదర్శి ఝాన్సీరాణి, సంగీత ప్రసాద్, మానం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా మనం ఈ రోజు మన 19వ సచివాలయ పరిధిలోని 33వ వార్డుని సందర్శించడం జరిగింది. సో ఈ 33వ వార్డులో గనక ప్రధాన సమస్యలు కనుక మనం చూసుకుంటే కనుక ఈ డ్రైనేజ్ అన్నది చాలా వరకు ఏర్పాటు చేయలేదు. డ్రైనేజ్ లేకపోవటం, ఉన్న డ్రైనేజీ ప్రాపర్ గా మెయింటెనెన్స్ లో లేకపోవటము గమనించడం జరిగింది. ఈ సచివాలయ పరిధిలో ముఖ్యంగా మనం 33వ వార్డులో చూసుకుంటే కనుక ఈ మనము చెంగల్రాయి తోట, అరవ కాలనీ, బాలకృష్ణాపురం, కొత్తపాలెంలో కొంత భాగం అనేది దీంట్లో కవర్ అవుతుంది. ఇక్కడ కనుక హౌస్ హోల్డ్స్ చూసుకుంటే సుమారుగా 736 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా జనాభా ఇక్కడ చూసుకుంటే 2000 మంది జనాభా ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండటం జరుగుతుంది. ఈ డ్రింకింగ్ వాటర్ కూడా కొన్ని కాలనీస్ కి డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. ఆ డ్రింకింగ్ వాటర్ కి లేకపోవడానికి కూడా ముఖ్యమైన సమస్యగా ఏంటంటే ఈ నేషనల్ హైవేస్ వాళ్ళు ఏదైతే నిర్మించారో మెయిన్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ నుంచి కనెక్టింగ్ ఏదైతే ఉందో ఆ కనెక్టింగ్ లేదు. సో వాటన్నిటిని కూడా టేక్ కేర్ చేయడం జరుగుతుంది. నేషనల్ హైవే అధికారులను కూడా సంప్రదించడం జరుగుతుంది. పేదల సొంతింటి కల నెరవేర్చడం చంద్రబాబుతోనే సాధ్యమని, ఒక్కో ఇంటికి 4 లక్షల మంజూరుకు నిర్ణయం తీసుకోవడం చారిత్రక నిర్ణయమని రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కోమర వెంకట నరసయ్య అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట హరిత హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుందని, పేద మధ్యతరగతి వారి కోసం 4 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి అందజేయనున్నట్లు తెలియజేశారు. ఎన్నికల హామీలలో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్న ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు మరొక కీలక నిర్ణయానికి నాంది పలికిందని అన్నారు. హౌస్ ఫర్ ఆల్ అనే విధానంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. భారతదేశంలో బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, గతంలో మరే ప్రభుత్వంలో కానీ 4 లక్షల రూపాయలు ఒక పక్కా ఇంటి గృహానికి కేటాయించిన దాఖలాలు ఎక్కడెక్కడ మనకు కనిపించవు. ప్రప్రదంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదల పక్కా గృహాల నిర్మాణానికి గాను
4 లక్షల రూపాయలు కేటాయించడం భారతదేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎందుకంటే పేదలకు పక్కా గృహ నిర్మాణానికి 3 సెంట్ల స్థలాన్ని, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని నిరుపేదలకు అందించడమే కాకుండా త్వరలో పార్టీ సభ్యత్వాల నమోదుతో పాటు నూతన కమిటీల ఏర్పాటు కార్యక్రమం కూడా జరగనుందని, ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయించి పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ పట్టణ శాఖ నూతన కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నాయకులు తోట ఏడుకొండలు, స్వచ్ఛ భారత్ స్టేట్ కో కన్వీనర్ బుర్రి మురళీధర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల సూర్య నారాయణరాజుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు అందరికీ స్వీట్లు పంచారు. నియోజకవర్గ పార్టీ కో కన్వీనర్ వాసంశెట్టి శ్రీనివాస్, లింగంపల్లి రవీంద్రబాబు, ఓలేటి వెంకటేశ్వరరావు, చిట్టా మధు, పోసిని సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణ శాఖ తరఫు నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ రాష్ట్రం కానీ జిల్లా నుంచి కానీ ఎక్కడి నుంచైనా కార్యక్రమం పార్టీ వారు ఆదేశించారంటే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఇక్కడి నుంచే నడిచే విధంగా ప్రయత్నిస్తాము. అలాగే పట్టణంలోని పార్టీని కూడా బలోపేతం చేసేందుకు మా వంతు కూడా కృషి చేస్తామనేసి, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో వివిధ సంక్షేమ పథకాలు కూడా పిఠాపురం యొక్క ఈ 42 బూతుల్లో కూడా తీసుకెళ్ళి పార్టీకి మరింత కృషి చేసే విధంగా కృషి చేస్తుంటామని, అలాగే ఈ యొక్క కార్యక్రమం ఆ నియోజకవర్గంలో అందరూ నాయకులు కార్యకర్తల సహకారంతో ఈ యొక్క టౌన్లో పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తాననేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తాను. ప్రజలకు లబ్ధి చేసే అవకాశం మనకి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. అందరూ కూడా దానికి అనుగుణంగా పనిచేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి. త్వరలోనే ఒక 15 రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయి. సామాజిక సేవలో భాగంగా గాజువాక వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో పాత గాజువాకలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఒకేసారి 5 రక్త సేకరణ కేంద్రాల సిబ్బంది యువత నుంచి రక్తాన్ని సేకరించారు. శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ అధినేత తిరిమిరెడ్డి వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ టి త్రినాథ్, గాజువాక సిఐ శ్రీనివాసరావులు పాల్గొని రక్తదాతలకు అభినందన పత్రాలను అందజేశారు. వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి వినోద్ బాలు మాట్లాడుతూ ఒకరి జన్మదినాన్ని ఎంతో మందికి పునర్జన్మనిచ్చేలా పెద్ద ఎత్తున రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. అన్నదానాలలో రక్తదానం గొప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఊరుకూటి చైతన్య, మోహన్, సాయి, తంకాల సతీష్, కోవిలపల్లి జోగి నాయుడు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఆడుకోవడం కాదు ఆదుకోవడం అని, యువత అంటే ఆవేశం కాదు ఆదర్శం అని ఇక్కడున్న యువత అంతా నిరూపించే విధంగా ఈరోజు అత్యధిక సంఖ్యలో యువతంతా ఒక దగ్గర ఏకమై సమాజానికి ఏదో సేవ చేయాలని ఒక సంకల్పంతో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత ఇదే విధంగా పాల్గొనే విధంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి సోదరుడు వెంకటేష్ గారికి నా తరపున, అలాగే మా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరపున, అలాగే ఇతర బ్లడ్ బ్యాంకుల అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే పేద ప్రజలకు కానీ యువతకు కానీ, అలాగే సొసైటీలో ఉన్న నిరుపేద కుటుంబాలకు కానీ ఏదైనా సరే ఏదైనా సమస్య వస్తే గాజువాక వెంకీ బాయ్స్ అనే సంస్థ ఎంతో కొంత తోచినంత సాయం చేస్తూ ఈరోజుకి వచ్చింది. అలాగే ఈరోజు నా బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం చూస్తే సుమారు 209 వరకు పైచలకు వచ్చింది. ఈ సంవత్సరం ఆల్రెడీ 100కు పైగా రావడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ అనేది సాయంత్రం 4 నుంచి 5 వరకు జరుగుతుంది. మా ఎవరైతే గాజువాక వెంకీ బాయ్స్ యూత్ ఉన్నారో వారి ఆధ్వర్యంలో అనేక ప్రోత్సాహం చేస్తూ ఈ బ్లడ్ బ్యాంక్కి ఇచ్చేయడం జరిగింది. సో ఈ బర్త్డే నేను ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. పరదేశిమాంబ అమ్మవారు అంటే ఆ గ్రామస్తులకు ఎంతో విశ్వాసం, పరమభక్తి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెం, అక్కేరెడ్డిపాలెం గ్రామాలలో అమ్మవారి పండుగను 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆలయ అనువంశికులకు ఆనవాయితీ. 10 రోజుల పాటు గ్రామంలో ఆలయ అనువంశిక పూజారి వెంకట అప్పారావు గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అమ్మవారి ఘటాలను పురవీధులలో ఊరేగించి గ్రామస్తులకు నుదుటిన తిలకం దిద్దుతారు. చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం భారీగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ అనువంశిక ప్రతినిధులు సుఖవాసి అజయ్, పిల్ల పాత్రుడు, పిల్ల సందర్భంగా మేము పూజారులు వంటి సమ్యంగ అప్పల స్వామి కుమారులు వెంకటప్పారావు. ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, కొత్త పాలసీలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని ఆరోపణ. విజన్ లేని వ్యక్తి వల్ల గత 5 ఏళ్లలో రాష్ట్రం అధోగతి పాలైందని మంత్రి పార్థసారథి విమర్శ. జగన్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నారని వ్యాఖ్య. క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్ను కలిసిన పలు ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.